సిగరెట్ విషయంలో గొడవ. యువకుడి హత్య. వరంగల్ జిల్లా సంగెం మండలం గవిచెర్లలో ఆదివారం రాత్రి ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. సిగరెట్ పొగ విషయంలో ఇద్దరు యువకుల మధ్య జరిగిన గొడవ తీవ్ర రూపం దాల్చడంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పర్వతగిరి సిఐ రాజగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం సంగెం మండలం కుంటపల్లికి చెందిన చిర్ర బన్నీ 21, తన సోదరుడు చిర్రధని, తల్లి పూల, సోదరి పూజిత, స్నేహితుడు గిరిబాబుతో కలిసి ఆదివారం రాత్రి గవిచెర్లలో జరిగిన గుండా బ్రహ్మయ్య జాతరకు వెళ్లాడు. కొంత సమయం తర్వాత కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్లిపోగా బన్నీ మాత్రం అక్కడే తన స్నేహితులతో ఉన్నాడు. ఈ సమయంలో బన్నీ ఓ దుకాణం వద్ద సిగరెట్ తాగుతుండగా అతడు వదిలిన పొగ గవిచెర్లకు చెందిన వేల్పుల సిద్ధు మీదకు వెళ్ళింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. సిద్ధు అన్న వినయ్ ఈ విషయంలో జోక్యం చేసుకుని సిద్ధుతో క్షమాపణ చెప్పించి అక్కడి నుంచి పంపించాడు. అయితే ఈ ఘటనను మనసులో పెట్టుకున్న సిద్ధు తన మేనమామ గుండేటి సునీల్, స్నేహితులు గుండేటి రాజు, కార్తీక్, మహేందర్, మెట్టుపల్లి భరత్, చిన్న భరత్, రాజ్ కుమార్, కొమ్మాలతో కలిసి బన్నీపై దాడి చేశాడు. 9 మంది కలిసి బన్నీని కొట్టడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు బన్నీని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. గాయాలతో కుప్పకూలిన బన్నీని స్థానికులు 108 వాహనంలో వరంగల్ ఎన్జీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అతడు మరణించాడు. దాడి చేసిన సిద్ధు, అతడి స్నేహితులు ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. మృతుడి సోదరుడు ధని ఫిర్యాదు మేరకు 9 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జాగ్రత్తలు సలహాలు. 1. చిన్న విషయాలను పెద్దగా చేయకండి. సిగరెట్ పొగ వంటి చిన్న విషయాలపై వాగ్వాదం జరిగితే శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోండి. 2. సమూహంలో ఆలోచనాత్మకంగా ఉండండి. గుండెలో ఆవేశం పెట్టుకోకుండా పరిస్థితిని అర్థం చేసుకుని సంయమనం పాటించండి. 3. సామాజిక కార్యక్రమాల్లో అప్రమత్తత. జాతరలు, సామూహిక సమావేశాల్లో గొడవలకు దూరంగా ఉండండి. 4. తక్షణ సహాయం కోసం సంప్రదించండి. ఏదైనా గొడవ జరిగితే వెంటనే స్థానికులను లేదా పోలీసులను ఆశ్రయించండి. 108 లేదా 100 డయల్ చేయండి. 5. హింస నుంచి దూరంగా ఉండండి. ఏ సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించుకోండి. శారీరక దాడులకు పాల్పడకండి.